హాయ్ అండి అందరికీ నమస్కారం। ఈ వీడియోలో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ నుండి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి, అసలు ఎక్కడ చూసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను। సో ఇప్పుడు చూసుకుంటే చాలా మంది క్రియేటర్స్ కి ముఖ్యంగా మానిటైజేషన్ ఆన్ అయిన క్రియేటర్స్ అసలు వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఎలా చూసుకోవాలో తెలియదన్నమాట। సో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ విషయంలో। సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను। సో ఇప్పుడు చూసుకుంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి అసలు ముందుగా మీకు మనీ అనేది రావాలి అంటే, మీరు మనీ సంపాదించాలంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఛానల్కి వచ్చేసి మానిటైజేషన్ అనేది ఆన్ అవ్వాలి। సో వన్స్ ఎప్పుడైతే మీ యొక్క ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ అవుతుందో, సో అప్పటి నుండి ఏంటి అంటే మీ యొక్క వీడియోస్ మీద మీకు మనీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది। సో ఆ వచ్చే మనీ అంతా కూడా మనం ఎలా చూసుకోవాలి, అసలు ఎక్కడ చూసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను। అండ్ అలాగే ఆ వచ్చే మనీ అంతా కూడా మన బ్యాంక్ అకౌంట్లోకి ఇప్పుడు పడుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను। సో కంప్లీట్ అసలు యూట్యూబ్ వాళ్ళు అసలు మనకి పేమెంట్ ఎలా చేస్తారు అనేది కూడా కంప్లీట్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను। సో ఈ వీడియో చూస్తుంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి। సో అప్పుడే నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీకు అర్థమవుతుంది। సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఓకే గాయస్, ముందుగా మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి। ఒకవేళ ఈ యూట్యూబ్ స్టూడియో యాప్ మీ యొక్క మొబైల్ ఫోన్లో లేకపోతే మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఈ యూట్యూబ్ స్టూడియో యాప్ని మీరు ఓపెన్ చేయాలి। సో వన్స్ మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ని మీరు ఓపెన్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వ్యూ మోర్ మీద క్లిక్ చేయాలి। ఆ తర్వాత ఇక్కడ మీరు లాస్ట్లో రెవెన్యూ అని మీకు కనిపిస్తుంది కదా, మీరు ఆ రెవెన్యూ మీద క్లిక్ చేయాలి। సో ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు మంత్లీ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా, మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి। ఆ తర్వాత మీకు ఏంటంటే సెపరేట్గా ఇలా చూపిస్తుంది। సో ఇక్కడ ఏంటి అంటే మనం మంత్లీ అసలు ఎంత సంపాదిస్తున్నాం, అసలు ఎవ్రీ మంత్ మనకి ఎంత రెవెన్యూ వస్తుంది మన యూట్యూబ్ ఛానల్ నుండి, అదంతా కూడా ఏంటి అంటే మనకైతే ఇక్కడ చూపిస్తుంది। సో ఇక్కడ చూసుకుంటే నాకు జనవరి మంత్న నాకు $6.73 వచ్చింది, అలాగే ఫిబ్రవరి మంత్న నాకు $7.71 వచ్చింది, మార్చ్లో చూసుకుంటే నాకు $8.80 వచ్చింది, ఇంకా ఏప్రిల్ మంత్ $5.74 వచ్చింది। అంటే ఇప్పుడు మే మంత్ అంటే ఇప్పుడు జరుగుతుంది। సో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైము అంటే ఇప్పుడు మే మంత్లో నాకు జరుగుతుందన్నమాట। సో ఆన్గోయింగ్। సో ఈ మే మంత్లో చూసుకుంటే నాకు 3.64 అనమాట। సో ఈ విధంగా ఏంటి అంటే అసలు మనకి మంత్లీ అసలు ఎంత రెవెన్యూ వస్తుంది మన యూట్యూబ్ ఛానల్ నుండి ఇదంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు। సో ఇక్కడ చూసుకుంటే మీరు లాస్ట్ 7 డేస్లో ఎంత రెవెన్యూ వచ్చిందో చూసుకోవచ్చు, అలాగే మీరు అసలు ఓన్లీ మే మంత్లో ఎంత వచ్చిందో చూసుకోవచ్చు, అలాగే ఏప్రిల్ మంత్లో ఎంత వచ్చిందో చూసుకోవచ్చు। ఇది ఇక్కడంతా కూడా మీకు చూపించుద్ది। అలాగే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి। అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2021లో ఎంత వచ్చిందో చూసుకోవచ్చు, నవంబర్ 2021లో ఎంత వచ్చిందో చూసుకోవచ్చు అలా। సో ఎవ్రీ మంత్ అసలు మనకి ఎంత వస్తుంది అలా చూసుకోవచ్చు అనమాట। అలాగే మీరు లాస్ట్ 365 డేస్ అంటే లాస్ట్ 1 ఇయర్, సో ఒక 1 ఇయర్గా మీరు ఎంత సంపాదించారు అంతా కూడా చూసుకోవచ్చు। సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే మంత్లీ ఎవ్రీ మంత్ మనకి ఎంత అయితే వస్తుందో అదంతా కూడా ఏంటంటే మనకి చూపిస్తుంది। సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే ఇప్పుడు ప్రెజెంట్ అనమాట, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి మే మంత్ అనమాట। సో ఇప్పుడు మనం వన్స్ మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత మన వీడియోస్కి యాడ్స్ అనేది ప్లే అవుతాయి। సో అప్పటి నుండి మనకేంటంటే రెవెన్యూ అనేది వస్తుంటుంది। సో అదంతా కూడా ఎవ్రీ మంత్ మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది। ఓకే, ఎవ్రీ మంత్ వచ్చే రెవెన్యూ అంతా కూడా మనకి ఎక్కడ యాడ్ అవుతుంది, మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా తీసుకోవాలి అంటే, సో మనకు వచ్చే మనీ అంతా కూడా యూట్యూబ్ నుండి అదంతా కూడా ఏంటి అంటే యాడ్సెన్స్ అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోద్ది। సో అంటే ఎవ్రీ మంత్ వచ్చే రెవెన్యూ అంతా కూడా ఏంటి అంటే ఆ మంత్ రెవెన్యూ అనేది నెక్స్ట్ మంత్ 11న యాడ్సెన్స్లో యాడ్ అవుతుంది। ఫర్ సపోజ్ నాకు జనవరి మంత్ నాకు మొత్తం $6.73 వచ్చింది। సో ఈ జనవరి మంత్లో వచ్చిన ఈ $6.73 అనేవి నెక్స్ట్ మంత్ 11న యాడ్సెన్స్లో యాడ్ అవుద్ది। అంటే జనవరి తర్వాత ఫిబ్రవరి 11న నా యాడ్సెన్స్ అకౌంట్లో ఈ $6.73 అంటే జనవరి మంత్లో వచ్చిన $6.73 అమౌంట్ అనేది యాడ్ అయ్యిద్ది। అలాగే ఫిబ్రవరి మంత్లో వచ్చిన అమౌంట్ అనేది నాకు మార్చ్ 11న అంటే ఎవ్రీ మంత్ 11th కాబట్టి మార్చ్ 11న నా యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అయ్యింది। సో నాకు ఫిబ్రవరి మంత్లో $7.71 వచ్చింది కాబట్టి అది యాడ్సెన్స్లో ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే ఆ నెక్స్ట్ మంత్ 11న। సో ఫిబ్రవరి నెక్స్ట్ మంత్ ఏంటి మార్చ్, అంటే మార్చ్ 11న నా యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అవుతుంది। అలాగే మార్చ్ మంత్లో వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఏంటి అంటే మనకి ఆ మార్చ్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్లో 11thలో యాడ్ అయ్యిద్ది। అలా ఏంటి అంటే
ఎవ్రీ మంత్ వచ్చే రెవెన్యూ అంతా కూడా ఏంటి అంటే మనకి యాడ్సెన్స్లో ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే ఆ నెక్స్ట్ మంత్ 11న యాడ్ అవుతుంది. సో అలా ఎప్పుడైతే మన యాడ్సెన్స్ అకౌంట్లో $100 రీచ్ అవుతామో అప్పుడు ఆ అమౌంట్ అంతా కూడా మన యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్కి అయితే ఆ అకౌంట్లో పడిపోతాయి, మొత్తం ఆటోమేటిక్గా పడిపోతాయి. సో మన బ్యాంక్ అకౌంట్లో ఆ మనీ అనేది పడాలంటే మనం యాడ్సెన్స్ అకౌంట్లో మినిమం $100 రీచ్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ $100 రీచ్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మనీ అంతా కూడా మన యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. సో మన బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేసుకోవాలి అంటే యాడ్సెన్స్కి, సో మనం ఎప్పుడైతే మన యాడ్సెన్స్ అకౌంట్లో మినిమం $10 రీచ్ అవుతామో అప్పుడు మన యాడ్సెన్స్ అకౌంట్కి మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడానికి ఏంటంటే ఆ ఆప్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి అప్పుడు మనం లింక్ చేసుకుంటాం. వన్స్ ఎప్పుడైతే మనం $100 రీచ్ అవుతామో యాడ్సెన్స్ అకౌంట్లో అప్పుడు అమౌంట్ అంతా కూడా మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. సో మీకు ఇప్పుడు యూట్యూబ్ నుండి వచ్చే మనీ అంతా కూడా మీకు యాడ్సెన్స్ అకౌంట్లో మీకు అక్కడ వెళ్తుంది. సో యాడ్సెన్స్ అకౌంట్ నుండి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఎవ్రీ మంత్ వచ్చే రెవెన్యూ అంతా కూడా మీకు యాడ్సెన్స్లో ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే ఆ నెక్స్ట్ మంత్ 11న యాడ్ అవుతుంది. ఫర్ సపోజ్ మీకు జనవరి మంత్లో వచ్చే రెవెన్యూ అంతా కూడా ఫిబ్రవరి 11న యాడ్ అవుతుంది. ఫిబ్రవరి మంత్లో వచ్చే రెవెన్యూ అంతా కూడా మార్చ్ 11న యాడ్ అయ్యిద్ది. అలాగే మార్చ్లో వచ్చే రెవెన్యూ అంతా కూడా మీకు ఏప్రిల్ 11న మీకు యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అయ్యిద్ది. అలా ఎవ్రీ మంత్ 11న మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్లో ఆ ప్రీవియస్ మంత్ వచ్చే ఎర్నింగ్స్ అంతా కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఈ విధంగా అసలు మీకు ఎవ్రీ మంత్ ఎంత వస్తుందో అనేది మీరు ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో చూసుకోవచ్చు. సో మీరు ఈ యాప్ అనేది మీరు ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. సో ఇక్కడ మీరు సింపుల్గా వ్యూ మోర్లోకి వెళ్ళి రెవెన్యూలోకి వెళ్ళి ఇక్కడ మంత్లీ ఎస్టిమేటెడ్ రెవెన్యూలోకి వెళ్తే ఇక్కడ మీకు ఎవ్రీ మంత్ మీరు ఎంత సంపాదించారో అదంతా కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇంతే గాయస్. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ. Let's go. Yeah.